సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, చతుర్థ స్థానమందు శుక్రుడు యోగిస్తున్నారు, షష్ఠ స్థానమందు శని యోగిస్తున్నారు, భాగ్యస్థానమందు గురుడు యోగిస్తున్నారు, జన్మరాశి యందు చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ వారంలో చక్కటి అనుకూలతని సూచిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి గురుబలం ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తూ, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ, ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ఆయన ప్రసాదిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. మానసికమైనటువంటి పరిపక్వతకి కారణమవుతాడు. ఏదైనా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ వచ్చిందనుకోండి, దాన్ని పట్టుకుని ఇదవ్వకుండా ధైర్యంగా ముందడుగు వేసేటువంటి స్థితికి కారణమవుతాడు. ఇందులో కుజుడు కూడా అటువంటి పాత్రను పోషిస్తున్నారు. మీకు ఆర్థిక ప్రగతిని ఇస్తూ మనో దౌర్బల్యాన్ని, మానసికమైనటువంటి వ్యధని దూరం చేస్తూ కుజుడు చక్కగా మీకు ఫలితాలను ఇస్తున్నారు. అలాగే శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషో, ధనమున్నతి, జన్మ రాశిగత చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థాన స్థిత శనేశ్వరుని యొక్క సంచారము, ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది? శరీర సౌఖ్యం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అలాగే పంక్తి భోజనాలు చేయడానికి, అంటే బంధువుల ఇళ్లలోనో లేదా మీరే బంధువులను పిలిచి ఏదైనా బంతి భోజనాలు అంటారు చూసారా, అలా ఆ బంతి భోజనాలు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఈ గ్రహస్థితి. అలాగే బంధుమిత్రులతోటి సొంత ప్రాంతాలకి వెళ్ళి మాట్లాడగలుగుతారు, బంధువుల్ని కలుసుకోగలుగుతారు, మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు, ఆర్థిక పరిపుష్టిని పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు బాగున్నాయి. ముఖ్యంగా బంధువులతోటి చాలా కాలంగా శత్రువులుగా ఉన్నటువంటి వారు మిత్రులుగా మారుతూ ఉంటారు. వారితోటి కూడా మీరు అతి చనువుగా ముందుకు వెళ్ళగలుగుతారు. ఇలా మానసిక సమస్యలు లేదా ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలతను తీసుకువస్తూ ఉన్నది. కాబట్టి ఎటు చూసినా కన్యారాశి వారికి ఈ 5 గ్రహాల తాలూకు అనుకూలతలు చాలా అదృష్టాన్ని ఇస్తూ ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసమై ఈ రాశి వారు ప్రత్యేకించి శ్రీరామచంద్రమూర్తుల వారిని ఎక్కువ ఆరాధన చేయాలి. రామరక్షా స్తోత్రం, శ్రీరామరక్షా స్తోత్రాన్ని కనుక పారాయణ చేయగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి.